హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీనందన్ 1213. ఇదైతే సండే తీసిన వ్లాగ్ అనమాట. పొద్దున్నే పూజ చేసుకొని అయితే మేము కాణిపాకంకి బయలుదేరాము. కాణిపాకంకి మేము మార్నింగ్ 7:15 అంతా ఇంట్లో నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. మేము వెళ్ళిన రూట్ అయితే నాయుడుపేట నుంచి అయితే వెళ్ళాము. నెల్లూరు నుండి గూడూరు, నాయుడుపేట అలా తిరుపతి అయితే వెళ్ళాము. ఇది అయితే తిరుపతి ఊర్లోకి అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు. హైవే పైనే బెంగళూరు రూట్ అయితే తీసుకోవాలి. బెంగళూరు రూట్ తీసుకున్నాక మనకి 57 కిలోమీటర్స్ అయితే కాణిపాకంకి వస్తుంది. నెక్స్ట్ ఇదైతే హైవే పైనే మనము రైట్ సైడ్ అయితే కట్ అయ్యామంటే కాణిపాకం ఊర్లోకి అయితే ఎంటర్ అవుతాము. ఎంటర్ అవగానే మేమైతే షాక్ అయిపోయాము. అక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అంటే వినాయక చవితి అయ్యింది కదా, మాకు మినిమం ఐడియా కూడా లేదు వినాయక చవితి ఇలా బ్రహ్మోత్సవాలు జరుగుతాయని. అక్కడికి వెళ్ళాకైతే తెలిసింది. చాలా క్రౌడ్ అయితే ఉంది. ఏదో ఊరేగింపు కూడా జరుగుతుంది ఎంటర్ అవ్వడంతో. నేను ఇలా అయితే వెళ్ళిపోయేసాం మేము. అక్కడికి వెళ్ళేసరికి దర్శనంకి అయితే మాకు 2.5 అవర్ అయితే పట్టింది. నెక్స్ట్ ఇంతే అండి వీడియో మొత్తం అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం ఫాలో అవుతుంటే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మేమైతే కాణిపాకంకి కారులో వెళ్ళాము. బస్సులో వెళ్ళాలి అన్నా కూడా మనకైతే తిరుపతి ఆర్టీసీ నుంచి అయితే నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే ఉంటాయి. అలా కూడా వెళ్ళొచ్చు అనమాట. నెక్స్ట్ అంత దూరం వెళ్ళినప్పుడు దానికి నియరెస్ట్ ప్లేసే మనకి శ్రీపురం గోల్డెన్ టెంపుల్ అయితే ఉంది. అక్కడి నుంచి అయితే నెంబర్ ఆఫ్ వెహికల్స్ కూడా ఉంటాయి. అలా కూడా శ్రీపురం దర్శనం చేసుకోవచ్చు. అయితే మనం వీడియోలోకి వెళ్ళామంటే ఇలా ఎంట్రన్స్లోనే మెయిన్ టెంపుల్కి ఎదురుగానే మనకి కోనేరు అయితే ఉంటుంది. ఆ పెద్ద కోనేరు అనమాట. ఆ కోనేరు దగ్గర అయితే 4 సైడ్ అయితే గేట్స్ ఉంటాయి. 4 సైడ్ గేట్స్లో మనకి 3 అయితే క్లోజ్ చేసేసి ఉంటారు. 3 క్లోజ్ చేసి ఉంటే ఒక్కదాని దగ్గర అయితే అందరూ కాళ్ళు కడుక్కొని అలా వెళ్తున్నారనమాట. ఇలా కోనేరు మధ్యలో అయితే వినాయకుడు ఉన్నారు. ఇంతకుముందు కూడా నేను ఒకసారి అయితే కాణిపాకంకి వెళ్ళాను. అప్పుడైతే టెంపుల్ ఇలా లేదు. ఇదైతే కొత్తగా రీకన్స్ట్రక్షన్ అయితే జరిగిందంట. ఇప్పుడైతే చాలా బాగుంది టెంపుల్ అయితే. లోపలంతా బయటేం అంత మార్పు అనిపించట్లేదు, కానీ లోపలైతే బాగా మార్చేసి ఉన్నారు టెంపుల్ని. చాలా బాగుంది. నెక్స్ట్ ఇక్కడ వాటర్ అయితే కోనేరులో చాలా ప్యూర్గా అయితే ఉన్నాయి. ఇక్కడ అందరూ కాళ్ళు కడుక్కొని అయితే దర్శనానికి అయితే వెళ్తున్నారు. బ్రహ్మోత్సవాలు అయ్యేసరికి క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉండింది. ఇదైతే టెంపుల్కి ముందు కోనేరుకి మిడిల్లో ఒక వినాయకుడి విగ్రహం అయితే ఉంది. అందరూ అక్కడ పూజ చేసుకొని అలాగే దీపం పెట్టుకుంటున్నారు. మేమైతే ఒక సిల్వర్ రింగుని తీసుకున్నాము దేవుడి దగ్గర పెట్టి వేలికి వేసుకోవాలనేసి. నెక్స్ట్ అక్కడ కాళ్ళది కడుక్కొని దర్శనానికి అయితే బయలుదేరాము. టెంపుల్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో అయితే మనకి లగేజ్ పెట్టుకోవడానికి అయితే ఉంది. నేనైతే వీడియోలో కవర్ చేయలేకపోయాను. తర్వాత అక్కడ లగేజ్ పెట్టుకునేసి దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఏంటంటే అక్కడ ఫోన్స్ కూడా దర్శనం లోపలికి అలో లేదు. ఫోన్ కూడా అక్కడ పెట్టుకొని అయితే వెళ్ళాలి. లగేజ్ కౌంటర్ వేరే, ఫోన్ కౌంటర్ వేరే. అక్కడైతే ఫోన్స్, కెమెరాసు అలా ఏదైనా వాల్యుబుల్ థింగ్స్ అన్నీ అక్కడ పెట్టుకొని వెళ్ళాలి. ఇదేనండి సెల్ ఫోన్ కౌంటర్ అయితే. టెంపుల్కి ఇది లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది. మనము దర్శనానికి ఎంటర్ అయ్యే దగ్గర అయితే ఉంటుంది. అక్కడ పెట్టేసుకొని దర్శనానికి వెళ్ళొచ్చు. తర్వాత దర్శనం అయిపోయినాక మనం కలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అక్కడ ఇది అన్నప్రసాదనం కూడా జరుగుతుంది. క్రౌడ్ ఎక్కువ ఉండేసరికి అయితే మేము వెళ్ళలేదు. అందుకనైతే దాన్నైతే కవర్ చేయలేకపోయాను వీడియో అయితే. ఇది ఫోన్ అయితే టెంపుల్ లోపల అసలు అయితే అలో లేదు. కోనేరు దగ్గర కూడా వినాయకుడికి వీడియో తీస్తుంటే అక్కడ కూడా తీయొద్దని చెప్పారు. నేను కొంచెం అయితే తీయడానికి ట్రై చేశాను. ఇక్కడ వినాయకుడికి అయితే ఒక ప్రత్యేకత ఉంది. అది ఏంటంటే అక్కడ వినాయకుడి మీద ప్రమాణం చేసి ఏదైనా మాట తప్పినా, నెక్స్ట్ అక్కడ వినాయకుడి మీద ప్రమాణం చేసి అబద్ధాలు చెప్పినా కూడా వాళ్ళకి అప్పటి నుంచే వాళ్ళ లైఫ్లో ఏదో ఒకటి జరగడం అయితే స్టార్ట్ అవుతుంది. ఇంతే అండి వీడియో అయితే. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మేము దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు నేను అలసిపోయాను, అవకాశం వచ్చింది. చాలా రష్గా ఉంది ఫ్రెండ్స్. నేనైతే ఏడ్చాను. వీడియో మీకోసమే కదా మా మమ్మీ చేసింది. ఒక లైక్ చేయండి.
తిరుపతి నుంచి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అయితే కాణిపాకాన్ని దర్శనం చేసుకోవాలనుకుంటారు కదా! అలాగే ఇక్కడ నుండి అయితే మనకి గోల్డెన్ టెంపుల్ శ్రీపురం ఉంది కదా! అదైతే చాలా దగ్గరంట అక్కడి నుండి. మనము అక్కడి నుంచి వెళ్ళాలి అన్నా కూడా వెహికల్స్ అయితే చాలా ఉంటాయి శ్రీపురంకి వెళ్తాయి అనేసి. అలా వెళ్ళేసి రిటర్న్‌లో అయితే మనము చంద్రగిరి కోటను కూడా అయితే విజిట్ చేయొచ్చు. చంద్రగిరి కోట కూడా ఇదే రూట్ అనమాట. బెంగుళూరు హైవే మీదనే వచ్చేస్తుంది చంద్రగిరి కోట కూడాను. అది కూడా దర్శనం చేసుకోవచ్చు. నెక్స్ట్ చంద్రగిరి కోట ఒకవేళ వెళ్ళాలి అంటే ఇన్ టైంలో అయితే అక్కడ ఉండాలా. ఈవినింగ్ 5 లోపలైతే మనం చంద్రగిరి కోట లోపలికి ఎంటర్ అవ్వాలి. లేదంటే అక్కడ అలో చెయ్యరు. జస్ట్ పార్క్‌లో మాత్రం అయితే ఉంటుంది. లోపల ఫోర్ట్ లోపలికైతే అలో చెయ్యరు. ఎవరైనా చంద్రగిరి కోట వెళ్ళాలనుకుంటే ఇన్ టైంలో 5 PM లోపలైతే వెళ్ళాలి. ఇంతే అండి కాణిపాకం గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.